ఇలాంటి పరిస్థితి మళ్ళీ రాకూడదని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 8వ తారీఖు మా ఆయనకి నైట్ డ్యూటీ అనమాట. ఆయనైతే ఇంట్లో లేరు. సో, కంటిన్యూగా అండి 4 రోజులు మాకైతే లైట్ అయితే తీసేశారు. రాత్రి అయితే చాలు ఇంకా పిల్లలైతే ఎలాగోలాగో పడుకోబెట్టేశాను. అందులో రాజస్థాన్‌లో 44 డిగ్రీస్‌ల ఎండ ఉంటుంది. నార్మల్ డే టైంలోనే వేడికి మేము తట్టుకోలేము. అలాంటిది నైట్ టైము ఇంకా ఫ్యాన్లు, కూలర్‌లే తక్కువ అని అనుకుంటాము ఆ గాలి. అలాంటిది ఇప్పుడు లైటే లేకుండా ఉండింది. అసలు పిల్లలు పడుకునేతోళ్ళే కాదు. ఇంకా రాత్రంతా విసనకర్రతో అలా ఊపుకుంటూ ఉండేదాన్ని. రాత్రి అయితే పెద్ద పెద్ద శబ్దాలండి. ఎందుకంటే మేము రాజస్థాన్‌లో ఉంటాం కదా! సో, ఇక్కడైతే పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. మన ఆంధ్ర తెలంగాణలో కొంచెం ప్రశాంతంగా ఉందేమో కానీ ఇక్కడ మాత్రం అలా కాదు. అసలు ఎప్పుడెప్పుడు తెల్లవారుతదా? ఎప్పుడెప్పుడు సూర్యుడిని చూస్తామా? అన్నట్లుగా ఉండేది. రాత్రి అయితే చాలు పెద్ద పెద్ద శబ్దాలన్నమాట. ఎవరు అటాక్ చేస్తారా అనే ఒక భయంతో ఉండేవాళ్ళము. ఇంకా మా ఆయనేమో ఇంకా డ్యూటీలోనే ఉండేవారనమాట. ఇద్దరు పిల్లలతో రాత్రంతా కూడా ఇలాగా నిద్ర లేకుండగా అట్లా ఎప్పుడు తెల్లవారుతదా అని డే అంతా ఎదురు చూసేదానండి. చాలా భయమేసేది ఆ టైంలలో.